అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అక్కా చెల్లెళ్ళ అత్తారిల్లు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఆ రోజు లగ్గాయితో శోభ ఇంకా ఎక్కువ చేయటం మొదలు పెట్టేసింది. అడ్డమైన వాళ్ళని ఇళ్ళకి తీసుకురావటం, బెడ్రూముల్లో కూర్చోబెట్టుకోవటం, వాళ్ళమ్మ అడ్డమైన వాళ్ళని తీసుకురావటం, హేమలత గురించి జోకులు వేసుకోవటం, ఆవిడ బొటిక్ దగ్గరికి కస్టమర్స్ వస్తారో వాళ్ళ గురించి కామెడీలు చేయటం. ఇంతకన్నా ఎక్కువ పెద్ద బొటిక్ ఎక్కడా దొరకలేదా మీకు? అమ్మమ్మ లాంటి బట్టలు అవునులే, వచ్చిన మీరు కూడా ఆంటీసే కదా అంటాం. ఇలా మాట్లాడేసరికి ఆవిడకి ప్రాణం విసుగైపోయింది. ఒకవైపున మామగారికి ఎదురు చెప్పటం, అత్తగారికి ఎదురు చెప్పటం, బావని ఎలా పడితే అలా మాట్లాడటం, అక్కని కూడా చూసుకోకుండా ఆ అమ్మాయిని మాట్లాడటం, ఇవన్నీ ఆవిడ భరించలేక ఇంట్లో పని వాళ్ళ మీద పడితే ఇసిరేయటం. ఒకవైపున రోజు భార్యాభర్తలు వీళ్ళు కీచులాట్లు ఆడుకోవటం. విసిగేసిపోయి ప్రాణం ఒక రోజున ఒక ఆదివారం కొడుకుల్ని కూర్చోబెట్టి పై పోర్షన్లు 2 ఖాళీ చేయించేసానయ్యా, పెయింట్లు వేయించేసాను, వాటిల్లో ఫర్నిషింగ్ కూడా చేయించేసాను, వెళ్ళి ఎవరి కాపురం వాళ్ళు పెట్టేసుకోండ్రా అనేసింది హేమలత. అమ్మ అనేసరికి లేదులేయ్యా, మీకు కూడా పెళ్ళిళ్ళు అయిన తర్వాత మీ నాన్నగారు ఎవరి ప్రాపర్టీలు వాళ్ళకి మీ పెళ్ళైన ఫస్ట్ యానివర్సరీ తర్వాత పెడదాం అనుకుంటున్నారు ఆయన. అలాంటప్పుడు మీ ఎవరి కాపురాలు వాళ్ళు పెట్టుకుంటేనే మీ బాధ్యతలు మీకు తెలిసొస్తాయి, వెళ్ళి పెట్టుకోవటమే మంచిదిరా, మీరుండండి అనేసింది ఆవిడ. ఆ తర్వాత గౌతమ్కి శుభకి వచ్చిన బాధ ఏమీ లేదు. వాళ్ళప్పుడే పిల్లల్ని కనకూడదని ప్లాన్ చేసుకున్నారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళిద్దరూ సేవింగ్స్ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఒక ప్లానింగ్తో ఉన్నారు. పొద్దున్నే కలిసే ఆఫీస్కి వెళ్తారు, మధ్యాహ్నం కలిసి వచ్చి భోంచేస్తారు, సాయంత్రం కలిసే ఆఫీసు నుంచి వస్తారు. ఎప్పుడూ ఉన్నట్టే అన్యోన్యంగా ఉంటున్నారు. ఏ డిస్టర్బెన్స్లు లేవు. ఇక చైతన్య శోభ విషయానికి వస్తే, శోభ ఇంట్లో పనమ్మాయి వస్తుంది కానీ తలుపు తీయదు. ఆ కొట్టి తలుపులు పనమ్మాయి వెళ్ళిపోద్దే. ఇక ఇంట్లో అంట్లు అలా మూలుగుతూ ఉంటాయి. ఇంటి పని తనకి రాదు, వచ్చినా చేయదు, వంట పని చేయదు. చైతన్య ఆఫీస్కి వెళ్ళి పడి వచ్చి వాడే ఇంట్లో పనులు చేసుకుని, వాడే ఒకవైపున వంట పనులు చూసుకుని, చేతులు కాల్చుకుని ఫుడ్ ఆర్డర్లు పెడితే ఎంతని అవుతాయి? రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రికే ఈ వంట అలా తగలేసావు, ఇలా తగలేసావు, కనీసం నువ్వు లేచి వంటన్నా చేయొచ్చుగా శోభ, ఇంటి పని నేను చేస్తాను, పనమ్మాయి వచ్చినప్పుడు లేచి చేయించుకోవచ్చు కదా, హ్యాంగ్ ఓవర్ నాకు లేవలేదురా అందుకే అనేస్తే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేవాడు. రాను చైతన్యలో ఒక మౌనం. ఇద్దరి మధ్య చిన్నగా మొదలైన గొడవలు చిలికి గాలివాన్లు అయిపోవటం. శోభ తప్పతాగి అర్ధరాత్రి 2ంటికి 3ంటికి ఇంటికి రావటం, ఒక్కొక్కసారి మెట్ల మీదే పడిపోవటం, ఒక్కోసారి వాళ్ళ ఫ్లోర్ అనుకొని టెర్రస్ మీదకి వెళ్ళి పడుకోవటం, ఒక్కోసారి పక్కింటి తలుపులు కొట్టడం. ఆ కాలనీ అంతా ఇదివరకు లేదు చండాలంగా చెప్పుకోవటం. దానికి తోడు ఒక్కొక్కసారి అడ్డమైన మగాళ్ళని తీసుకొని బెడ్రూముల్లోకి వచ్చి డ్యాన్సులు వేయటం. ఇవన్నీ చూసిన చైతన్యకి విరక్తి కలిగిపోయింది. పిల్లలు పుడితే మారుద్దని పెళ్లి చూపులప్పుడే చెప్పాడు తనకి పిల్లలంటే ఇష్టమని. సరే కందాములే అని చెప్పింది. అయితే ప్రెగ్నెంట్ అయ్యింది శోభ. వాళ్ళిద్దరూ ఏమీ వాడట్లేదు. చైతన్య ఆనందానికి అవధులు లేవు. అందరికీ స్వీట్లు పంచిపెట్టుకున్నాడు. చంద్రికి వచ్చే నీ అందం తగ్గిపోద్ది, నీ బిగుతులు తగ్గిపోతాయి, నువ్వు ఇప్పుడు పిల్లల్ని కంటవేంటి, వాడు నిన్ను తొక్కేద్దామని చూస్తున్నాడు అని చెప్పేసరికి చెప్పా పెట్టకుండా వెళ్ళి అబార్షన్ చేయించుకొచ్చుకుంది. చైతన్య మనసు ముక్కలైపోయింది. ఆ అబార్షన్ చేయించుకున్న విషయం దగ్గర గొడవ పెరిగి చిలికి 3 పెళ్ళాల మధ్య గాలివాన్ అయిపోయి చైతన్య శోభను కొట్టాల్సింది శోభే చైతన్యనే చేత్తో కాదు చెప్పుతో కొట్టింది. ఆ తర్వాత మళ్ళీ శోభ ప్రెగ్నెంట్ అయ్యి అబార్షను, మళ్ళీ శోభ ప్రెగ్నెంట్ అయ్యి అబార్షను, ఇలా 3 సార్లు అయిన తర్వాత 4వసారి వాళ్ళమ్మ కాపర్టీ వేయించుకొచ్చేసింది. ఈ మధ్య కాలంలో వీళ్ళ మధ్య గొడవలు పతాక స్థాయికి చేరి చైతన్య ఇంటికి రావటం మానేశాడు. మనిషి పట్టించుకోవటం మానేశాడు శోభనే. అసలు
వారానికి ఒక రోజు కూడా ఇంటికి రావట్లేదు. వాళ్ళ అమ్మ నాన్న గమనిస్తూనే ఉన్నారు, అన్న వదిన గమనిస్తూనే ఉన్నారు. ఇదివరకే ఏ కష్టం వచ్చినా తట్టుకొని పెళ్ళాన్ని ఓపికగా ఓర్పుగా సముదాయించుకొచ్చుకునే తమ్ముడు ఎందుకా ఇంటికి రావట్లేదు, ఏమైంది అసలు, పోనీ కొంపదీసి వీడికి ఏమైనా హెల్త్ అప్సెట్ అయిందా, లేకపోతే ఏమన్నా డిప్రెషన్లోకి వెళ్తున్నాడా అని గౌతమ్కి భయం అనిపించింది. అంతా దాంట్లో హేమలత శుభ కలిసి శోభకు సర్ది చెప్పడానికి వెళితే అక్షంతలు వేయించుకొని వచ్చారు. రత్నాకర్ గౌతమ్ కలిసి చైతన్యని ఏమైందని అడిగితే 100 సార్లు అడిగినా ఏం లేదు నాకేమైంది బాగానే ఉన్నాను అంటున్నాడే తప్ప సమాధానం మాత్రం చెప్పట్లేదు. ఈ ఇంత దాంట్లో శోభకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఇదివరకు చైతన్య తిడితే రియాక్ట్ అయ్యేవాడు, కొడితే రియాక్ట్ అయ్యేవాడు, అలాంటిది ఈ మధ్య అసలు మాట్లాడటమే మానేశాడు. విషయం ఏంటా అని ఆరా తీసి లోతుల్లోకి వెళితే చైతన్య లైఫ్లోకి వేరే అమ్మాయి వచ్చింది. ఆఫీస్లో ఒక అమ్మాయి సుధా అని జాయిన్ అయింది. ఇద్దరి మధ్య మొదట్లో పరిచయమే. చైతన్య క్యారియర్ బాక్స్ తీసుకెళ్లకుండా వెళ్ళటం, ఫుడ్ తినకుండా ఉండటం, దిగులుగా ఉండటం గమనించిన సుధా మెల్లగా చైతన్య లైఫ్లోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత ఫుడ్ ఆఫర్ చేయటం, ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయం, ఆ పరిచయం ఫ్రెండ్షిప్గా మారటం, ఇద్దరు ఫోన్లు చేసుకోవటం, చాట్లు చేసుకోవటం, ఇంట్లో ఎటు శోభ ఉండదు. దాంతో చైతన్య మెల్లమెల్లగా సుధా ఫిజికల్గా కూడా చైతన్యం దూరం పెట్టేయటం, రోజు ఆర్గ్యుమెంట్లు డిస్కషన్లు గొడవలు అవటంతో సుధతో చైతన్య ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఆ ఎఫ్ఐఆర్ కాస్త మెల్లమెల్లగా పెరిగి చైతన్య ఇంటికి రానంత స్టేజ్కి ఆ ఎఫ్ఐఆర్ పెరిగిపోయింది. శోభ వెళ్ళి చైతన్యని షర్టు పట్టుకొని నిలదీసి చేయి చేసుకోబోతే అప్పటి వరకు శోభని ఏమీ అనని చైతన్య బెల్ట్ పెట్టి కొడితే బెల్ట్ పీస్ అయిపోయింది. ఆ తర్వాత శోభ వచ్చి వాళ్ళ అమ్మతో చెప్తే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని తీసుకొని చుట్టాలు బంధువుల్ని తీసుకొని చైతన్య ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అమ్మాయి వాళ్ళ ఇంటి మీదకి వెళితే చైతన్య వీళ్ళందరినీ కొట్టి గెంటేసి మీ అమ్మాయికి విడాకులు ఇచ్చి తన్నే నేను పెళ్లి చేసుకోబోతున్నాను, మొగుడితో కాపురం చేయటం చేతగాని ఆడది నీ కూతురు, మొగుడికి బదులు ఊళ్ళో ఉన్న మగాళ్ళందరినీ తీసుకొచ్చి బెడ్రూమ్లో నా బెడ్ మీద కూర్చోబెట్టుద్ది నీ కూతురు, అదేమంటే నీ కూతురు తప్పులు చేయదు తప్పుడు పనులు చేయదని మేము నమ్మాలి, నేనేమి మావయ్యలాగా ఉత్తమున్ననో లేకపోతే ఉత్తమోత్తమున్ననో నేను చెప్పట్లేదు, నా వరకు నాకు సహనం ఓర్పు చచ్చిపోయింది, నీ కూతురికి నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచే నేనిచ్చే జీతం డబ్బులు కావాలి, నా దగ్గర నుంచి నీ కూతురికి నేను ఇచ్చే సుఖం కావాలి, నా కోసం నీ కూతురు పిల్లల్ని కందో అబార్షన్లు చేయించుకుంటుంది, అందాలు బిగుతులు తగ్గుతాయని మొగుడి చేత చెయ్యించుకోదు, అలాంటి దాంతో నేనేం కాపురం చేయగలుగుతానో, నువ్వేమని వచ్చావో అడగటానికి, కూతుర్ని పెంచడం చేత కాదు కానీ నీకు ఏ మొహం పెట్టుకొని వచ్చావు సిగ్గు లేకుండా అని అడిగాడు చైతన్య. అడిగేసరికి అహం దెబ్బతిన్న శోభ చంద్రిక కలిసి వచ్చి హేమలత రత్నాకర్ దగ్గర గౌతమ్ శుభ దగ్గర కూర్చున్నారు. పంచాయతీకి కూర్చుంటే హేమలత చైతన్యని పిలిపించింది. లాగే చెంప చెళ్ళు అనిపించింది. ఏం పనిరా ఇది, నువ్వు చేయాల్సిన పనేనా అంటే గౌతమ్ కూడా నువ్వా చేతు అలా చేసింది నువ్వేనంట్రా తమ్ముడు అని అడిగేపాటికి నేనే అన్నా, నేనే అమ్మ, నేనే డాడీ, ఎందుకు చేశానని అడగరే మీరు, పొద్దున్న లేస్తాము, పొద్దున్నే ఒక నిద్ర లేవదు, ఒక బ్రష్ చేయదు, నేనే లేవాలి, నేనే బ్రష్ చేసుకోవాలి, నా పనులన్నీ నేనే చేసుకోవాలి, పోనీ దీనికి ఏమైనా పనులు రావా చేత కాదా అంటే నేనేమైనా ఇంటి పనులు వంట పనులు చేయమన్నానా, వంటమ్మాయిని పెట్టా రానివ్వదు, తలుపులు తీయదు, అసలు నిద్ర లేస్తేనేగా పనమ్మాయిని రానివ్వదు, నేనే వంట చేసుకోవాలి, నేనే ఇంటి పనులు చూసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళి డబ్బులు సంపాదించాలి, శాలరీ మొత్తం అమ్మ కూతుళ్ళిద్దరూ కలిసి కార్డులు తీసుకొని వెళ్ళటం, ఇష్టం వచ్చినట్టు పేకాట్లు ఆడటం, బెట్టింగులు వేయటం, వీటి బతుకులకి మళ్ళీ ట్రిప్పులకి వెళ్ళి రావటం, డబ్బులు మొత్తం అలా శాలరీ వస్తే 2 రోజుల్లో అయిపోతుందన్న ఒక నరకం కాదు. చివరికి తిట్టి మారుద్దాం అనుకున్నా, చెప్పి మారుద్దాం అనుకున్నా, కొట్టి మారుద్దాం అనుకున్నా, నీకో విషయం తెలుసా, కడుపు నిండా అన్నం తినక టిఫిన్ తినక ఎన్ని రోజులైందో నీకు తెలియకుండా వదిన నా కోసం టిఫిన్ తెచ్చివ్వటం, నీకు తెలియకుండా వదిన నా కోసం బాక్స్ పెట్టి వెళ్ళటం, చివరికి అలా ఒక రోజున వదిన బాక్స్ పెట్టి వెళుతుంటే నాకు మొగుడా నీకు మొగుడా అని అడిగేసరికి వదిన ఆ విషయం
విషయం నీకు తెలిస్తే నువ్వు చంపేస్తావేమోనని రావటం మానేసింది మా ఇంటికి. అమ్మ నన్ను చూస్తూ అలా ఉంటోందే తప్ప తన చిన్న కొడుకు ఎందుకు ఇలా అయిపోతున్నాడని పట్టించుకునే అంత ఇది అమ్మకే లేదు. ఎందుకంటే దీని నోటికి ఇది మాట్లాడిన మాటలకి అమ్మ నాతో మాట్లాడాలన్నా భయపడిపోయింది. డాడీ అమ్మను పట్టుకొని వీళ్ళమ్మ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడైతే మాట్లాడిందో ఆ రోజు నుంచే నా ప్రాబ్లమ్స్ నేనే ఫేస్ చేసుకోవాలి, దీన్నే నచ్చి చేసుకున్నాను కాబట్టి నా కర్మ నాదే అన్నట్టుగా డాడీ వదిలేశారు. ఇక మా మామయ్య సంగతి అంటావా, ఆయనకి చెప్పుకున్నా ఈ గోడకి చెప్పినా ఒకటే, పెళ్ళాన్నే కంట్రోల్ చేయలేని మగాడాయన ఇంకా దీన్నేం కంట్రోల్ చేస్తాడన్నా అక్కడికి పిల్లలు పుడితే మారుద్దనుకున్న కడుపుల మీద కడుపులు తీయించుకొచ్చేసిందే. తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. ఆడదానికి అన్నాక కొన్ని హద్దులు ఉండొద్దా అన్నా అసలు ఏ వజానా తాగేదే, చైన్ స్మోకర్ లెవెల్లో సిగరెట్లు తాగటం, ఆ బట్టలు వేసుకోవటం ఏంటి, ఆ పద్ధతి ఏంటి? ప్రతి మగాడు తన పెళ్ళాం ఒంటి మీద పుట్టుమచ్చలు తను చూసుకోవాలనుకుంటాడు. భార్యాభర్తలే ఎంత సిగ్గు బిడియం లేకుండా బెడ్రూమ్లో ఉన్నా పెళ్ళైన కొత్తల్లో కొన్నాళ్ళు లైట్ ఆఫ్ చేసే క్లోజ్ అవుతాం మనం కూడా వైఫ్. అలాంటిదే నా పెళ్ళాం వేసుకునే ఆ బట్టల్ని చూసి బికినీలు వేసుకొని స్విమ్మింగ్లు చేయటం చూసే బాయ్ బెస్టీలని మగాళ్ళని ఇళ్ళకి తీసుకురావటం, ఇదంతా ఫారిన్ కల్చర్ అని చెప్పటం, పాష్నెస్ అని చెప్పటం, ఆ బట్టలు ఏంటి, ఆ కథ ఏంటి, అది ఉండే పద్ధతి ఏంటి, ఆ చిక్లెట్లు నవ్వటం, బబుల్ గమ్ములు నవ్వటం, ఒకవైపున పొద్దుననగా వెళ్ళటం, పార్లర్ ఖర్చులు అంటాం, సాయంత్రం దాకా బలాదూర్లు తిరిగి రావటం, రాత్రి 2ంటికి 3ంటికి గార్డెన్ పార్టీలు అని వెళ్ళటం, గెస్ట్ హౌసుల్లో పార్టీలు అని వెళ్ళటం, రేవ్ పార్టీలు అని వెళ్ళటం. ఏమైనా ఒక పద్ధతి ఓ సంస్కారం ఉందా అన్నా ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టనన్నా ఏం చేయను. నాకు జీవితంలో కొన్ని ఆశలు ఉంటాయి. నాకు జీవితంలో ఎందుకు చేసుకున్నాను పెళ్ళి, నేను ఇంకా నీలా కూడా కాదన్నా, నువ్వు రెస్పాన్సిబుల్ పెద్ద కొడుకు కాబట్టి ఫస్ట్ నుంచి కూడా నువ్వు చాలా బాధ్యతగా ఉండాలనుకుంటావు. నువ్వు దానికి తగ్గట్టే వదిన్ని సెలెక్ట్ చేసుకున్నావు. అమ్మా నాన్న నీ పెళ్లి విషయంలో అన్నీ ఎంక్వైరీ చేస్తే నేనే తొందరపడ్డాను. వాళ్ళ కనీసం అడిగి కనుక్కునే టైం కూడా నేను ఇవ్వలేదు. వదిన్ని చూసి ఇది అలాంటిదేనని నమ్మి నేను మోసపోయానన్నా. నీకో విషయం తెలుసా, ఇది నాతో కలిసి తినదు, నాతో కలిసి బయటికి రాదు, నాతో కలిసి సినిమాకి రాదు, షాపింగ్కి వెళ్ళి నేను ఒక చీర తెస్తే నచ్చదు, డ్రెస్ తెస్తే నచ్చదు, నాతో పాటు దీనికి ట్రిప్పులకి రావాలంటే నామూషి. నీకో విషయం తెలుసా, నేను డిన్నర్కి తీసుకెళ్తే రెస్టారెంట్ నచ్చదు, నేను ఆర్డర్ ఇస్తే ఫుడ్ నచ్చదు, పోనీ తను ఆర్డర్ ఇచ్చుకోమంటే నీకు అది కూడా తెలీదా, పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్నావు అంటదే. ప్రతి రాత్రి నేను చెయ్యి వేయకూడదు, వాళ్ళమ్మ తన అందాలు తగ్గుతాయి బిగుతులు తగ్గుతాయి అని చెప్పిందంట. వారానికి నాకు స్కెడ్యూల్ తెలుసా అన్న, మండే కలిసామనుకో ట్యూస్డే వెన్స్డే థర్స్డే కలవకూడదు, మళ్ళీ సాటర్డే కలిస్తే మిగతా రోజులు రెస్ట్ అన్నా. ఏంటన్నా ఈ బ్రతుకు, నాకేమన్నా ఒక 60 కడుపుకి తిండి లేదు, ఒంటికి సుఖం లేదు, కంటికి నిద్ర లేదు, మనసుకు మనశ్శాంతి లేదు, ఇంకా ఎందుకు బ్రతకాలన్నా నాకు అర్థం కాదు. కాలేజ్లో చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్లో చాలామంది ప్రపోజ్ చేశారు, కాలేజ్ డేస్లోనూ ప్రపోజ్ చేశారు. ఆ అందరినీ కాదనుకుంది ఎందుకు చెప్పు, లైఫ్లో వైఫ్ అనే ఒక అమ్మాయి వస్తుందని. అంతకుముందు ఒక అమ్మాయితో నాకు బ్రేకప్ అయి ఉన్నప్పటికీ కనీసం ఒక హగ్గు కిస్సు కూడా మా మధ్య లేదన్నా, నేను అమ్మాయిని టచ్ కూడా చేయలేదు. అలాంటిది వాళ్ళ ఒక ఆడదాంతో నేను ఎఫ్ఐఆర్ పెట్టుకున్నానంటే దానికి మొత్తం మెయింటెనెన్స్లు అవి నేను చూస్తున్నానంటే దీనికి ఖర్చు పెట్టే దాంతో దానికి ఖర్చు పెడితే అది నాకు సుఖమన్నా ఇస్తుంది. దీనికి విడాకులు ఇచ్చేస్తే రేపు దాన్నే పెళ్లి చేసుకుంటే అది పిల్లల్ని కూడా కనిస్తానంటుంది. కానీ ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్లు తప్పురా. వాళ్ళు నీ దాకా వచ్చారంటే నీకు ముందు ఎంతమంది అయి ఉంటారో, నీ తర్వాత నీతోనే ఆగుతారనే గ్యారంటీ ఉందా చైతు? అలా చేయటం సంస్కారమేనంటావా? ఏంటి పెద్దోడా అలా చెప్తావు నువ్వు? దవడ పగలగొట్టక ఎందుకు పగలగొడతావు మమ్మీ? దవడ ఏం చేశానని పగలగొడతావు? నిజమేనన్నా, వాళ్ళు ఒళ్ళమ్ముకునే వాళ్ళే, కానీ ఇది ఏమీ అమ్ముకోలేదనే గ్యారంటీ ఉందా అన్నా? నీకు దీని దగ్గర ఒక్కరోజు ఒక్క ఆడ లక్షణం కనపడిందా అన్నా? మామగారితో మాట్లాడటం రాదు, అత్తగారితో మాట్లాడటం రాదు, బావతో మాట్లాడటం రాదు, అక్కతో సఖ్యంగా ఉండటం రాదు, మొగుడితో కలిసి ఉండటం రాదు. ఏం బ్రతుకన్నా దీందే? దీనిలాంటి దాంతో ఎలా కాపురం చేయనన్నా నేను? అసలు నువ్వెలా చెప్తున్నావన్నా? నిజమే, రేపు దాన్ని దీనికి విడాకులు ఇచ్చి చేసుకుంటే అది నన్ను ఇంట్లో పెట్టి పిల్లల్ని కని 100 మందితో తిరుగుద్దా అంటున్నారు. అలా తిరుగుబోతు వాళ్ళని చేసుకున్నా వాళ్ళల్లో కూడా
పెళ్ళైన తర్వాత అయినా అలా మనం చేయకూడదు, మొగుడు పిల్లలు అని కట్టుబడి ఇళ్లల్లో ఉండాలనుకుంటారు. కానీ పతివ్రతలాగా నటించి పెళ్లి చేసుకొని పెళ్ళైన తర్వాత బజార్ ఆడవాళ్ళకన్నా హీనంగా దిగజారిపోయే ఇలాంటి వాళ్ళ గురించి ఏమంటారు అన్నా, నువ్వు చెప్పు డాడీ అనేపాటికి ఆయన ఆవిడ ఏం మాట్లాడకుండా, అయితే ఏంట్రా విడాకులు ఇస్తానంటావేంటి అమ్మాయికి, అంటే ఏంటి ఆ అమ్మాయిని ఇప్పుడు కొట్టి తిట్టి చులకని చేసి హేళన చేస్తానంటావా ఏంట్రా నువ్వు అన్న తర్వాత, ఈ విషయంలో ఎవరేం చెప్పినా నేను వినదలుచుకోలేదమ్మా, నేను వినను కూడా. నాకు వీరు పెట్టనంటే ఆ ప్రాపర్టీలు కూడా అక్కర్లేదు నాకు, కానీ నాకు మనశ్శాంతి కావాలి మమ్మీ, ప్రశాంతత కావాలి, నాకు ఇది వద్దమ్మా, నేనే చెప్తున్నా నాకు ఇది వద్దు. వాళ్ళమ్మ దీనికి విడాకులు ఇప్పించే తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయి అందం దెబ్బతినకుండా వారానికి ఓసారో లేకపోతే అసలు వేయకుండా మొగుడుగా ఉండే ఒక గేగాడిని చూసుకొని ఇచ్చి చేసుకుంటారేమో, కానీ నా భార్య నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయమ్మా, దానికి తగినట్టు నా పెళ్ళాం ఉండాలి, ఉండనప్పుడు నాకు ఈ పెళ్ళి వద్దు, ఆ పెళ్ళాము వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చైతన్య. దాంతో ప్రసాద్ అలా నిలబడిపోతే చంద్రిక ఆడంగి వెధవలాగా చూస్తూ నుంచుంటావేంట్రా చేతగాని సన్నాసి, వాడిని 4 పీకి వెనక్కి తీసుకొచ్చి ఇప్పిస్తే ఇప్పించి పడే విడాకులు ఏంటంట, ఇప్పుడు వాడు కాకపోతే ఇంకొకడు దొరకడా ఏంటి మన అమ్మాయికే, అయినా వాడు అన్ని మాటలు మాట్లాడుతుంటే నోరెత్తవేంటనేసరికి లాగి చెంప చెళ్ళు అనిపించాడు ప్రసాద్ చంద్రికదే. నన్నే కొడతావా అనేపాటికి ఆపకుండా పట్టా 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 కొట్టాడు ఆయన. కొట్టేసరికి ఎందుకు కొడుతున్నారండి నన్ను, ఇది ఆడదానికి ఉండాల్సిన లక్షణం, ఎందుకో తెలుసా, నువ్వేదో అందగత్తెవని, నువ్వేదో మంచి ఫ్యామిలీలో పుట్టావని, నా బతుకు అంతే, నీ ఫ్యామిలీని చూసి మీ అమ్మా నాన్నకున్న సంస్కారం నీకుండి ఏడుసుద్దని పోయిన మా అమ్మా నాన్న నిన్ను నాకు ఇచ్చి చేశారు, అందగత్తెవి కదా పార్లర్కి వెళతావు, మెయింటెనెన్స్ అనుకున్నాను, సిటీలో పుట్టి పెరిగావు, చదువుకున్నావు, నలుగురితో కలివిడిగా ఉంటావు, నీ నేచర్ అనుకున్నాను. పెళ్ళి అయ్యిందో లేదో నీలో నుంచి ఒక్కొక్కటిగా క్వాలిటీస్ బయటకు వచ్చేసినాయి. నీకు మగాడనేవాడు అలంకారానికి, మొగుడనేవాడు కావాలి, నీకు సంపాదించి పెట్టే ఒక నీ కాళ్ళ కింద పడుండే బానిసలాగా ఒక మొగుడు ఒక మగాడు నీకు కావాలి. దాంతోనే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెలరేగిపోయావు, నయాన చెప్పా భయాన్ని చెప్పా కొట్టా, వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన తర్వాత 3 ఏళ్ల పాటు ఉండొచ్చావు. ఆ 3 ఏళ్లలో నా మనసు ఎంత విరక్తి చెందిపోయిందంటే నీకు విడాకులు ఇద్దాం అనుకున్నానే, కానీ అదే మూమెంట్లో నా క్లాస్మేట్ రమ నా లైఫ్లోకి వచ్చింది. తనకి నీకు చెప్పకుండానే నేను తాళి కట్టాను. మన పెద్దమ్మాయి కన్నా ముందే తనకి 2 పిల్లలు పుట్టారు. ఆ 2 పిల్లల బాధ్యత నేనే తీసుకున్నాను. ఈ విషయం మా అమ్మా నాన్నలకి తెలిసి నీకు చెప్పొద్దనే వాళ్ళు చచ్చినంత ఒట్టేయించుకొని ఎక్కడ నేను ఆస్తి రమ పిల్లలకి పెడతానేమోనని మన 2 పిల్లలకి పెట్టి మరీ పోయారు. ఇప్పుడు చెప్పు, నువ్వు కోడలిగా గెలిచావా, భార్యగా గెలిచావా, చివరికి తల్లిగా కూడా నువ్వు ఓడిపోయావే సిగ్గుమాలిందానా. మళ్ళీ నువ్వు చెప్పటం ఒకటే అనేపాటికి నువ్వు 2వ పెళ్లి చేసుకున్నావా, నేను బతికుండంగానే చేసుకున్నావా, నువ్వు నాకు సవితిని తీసుకొచ్చావా, నువ్వు దాని పిల్లలకు కూడా తండ్రివా, నువ్వు దాన్ని కూడా పోషిస్తున్నావా, అందుకేనా నువ్వు వారానికి 2 రోజులు తప్ప ఇంటికి రావట్లేదు. మరి నువ్వు ఇన్నేళ్లుగా నన్ను పట్టించుకుంది ఎప్పుడు, నువ్వు ఇన్నేళ్లుగా నన్ను ఎప్పుడు ఒంటి మీద చెయ్యనిచ్చావు, నీ అందం తగ్గిపోద్దన్నావు, రోజు ముట్టుకోవద్దన్నావు, కాపురం చెయ్యొద్దన్నావు, నువ్వే రోజైనా నాకు వండి పెట్టావా, ఏ రోజైనా నాతో పాటు కలిసి భోంచేసావా, ఈరోజు అల్లుడు ఏది అనుభవిస్తున్నాడో నేను కొన్నేళ్ల క్రితమే అది అనుభవించాను, కాబట్టే నా లైఫ్లోకి రమ్మొచ్చింది, నీ కూతురు లైఫ్లోకి ఇప్పుడు సుధ వచ్చింది, అనుభవించండి, చేయగలిగింది ఏముందని ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక చంద్రిక ప్రసాద్ కాళ్ళు పట్టుకొని అలా వెనకాలే వెళ్ళిపోయాక శోభ అలా నుంచుండిపోయే వెళ్ళి వాళ్ళమ్మని ఇప్పుడు ఏం చేద్దామమ్మా అనేసరికి విచిత్రంగా తలుపు తీసి వాళ్ళమ్మ బయటకు వచ్చింది. కాటన్ చీర కట్టుకొని జడేసుకొని తల్లో పూలు పెట్టుకొని నొసట్లో కుంకుమ, మెళ్ళలో మంగళసూత్రం, నల్లబూసలో, కాలికి మెట్లు, చేతికి మట్టి గాజులు వేసుకొని వచ్చిన వాళ్ళమ్మని చూసి ఏంటి మమ్మీ ఇదంతా అనేసరికి లైఫ్లో నేను ఆయనకి నచ్చినట్టు ఉండకేగా మా ఇద్దరి మధ్యలో మరొక ఆడదొచ్చింది, నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకో
చేసుకోకు. నా లైఫ్లో నేను ఇప్పుడు అన్ని అవకాశాలు పోగొట్టుకున్నాను. ఆయన ఆవిడకే ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఇస్తున్నాడు. కాబట్టే వాళ్ళకి ఆయన సంపాదించిన దాంట్లో ఇల్లు కట్టించాడు, వాళ్ళకి ఆస్తిపాస్తులు పెట్టాడు, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి కన్యాదానాలు చేసి ఫారిన్ పంపాడు. ఆవిడతో ఆయన హ్యాపీగా ఉంటున్నాడు. నేను కాళ్ళు పట్టుకున్నా సరే ఆవిడేమందో తెలుసా, నీ జీవితంలోకి నేను రావాలని రాలేదు. ఆయన పెళ్ళికి ముందే నన్ను ప్రేమించారు, కానీ నువ్వు మంచిదానివని నిన్నిచ్చి ఆయన అమ్మా నాన్న పెళ్లి చేశారు, మా కులాలు కలవలేదని. నువ్వు కరెక్ట్గా ఉండుంటే ఆయన నిన్నే ప్రేమించి నీతోనే ఉండేవాడేమో. నువ్వు అలా లేకే మీ ఇద్దరి మధ్యలోకి నేను రావాల్సి వచ్చిందే. నువ్వు సరైన దానివైతే నేను పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి అమెరికాలో ఉండిపోతాను, కానీ నువ్వు అలా కాదుగా. నువ్వు ఆయన జీవితంలో ఉన్న భార్యగా నువ్వు ఆయనకి ఎలాంటి సుఖాన్ని ఇవ్వలేవు. కాబట్టే నేను కూడా వదిలేసి వెళ్ళిపోతే వారేమైపోతారా అనే వారిని వదిలి నేను వెళ్లకుండా ఆయనతోనే ఉంటున్నాను. ఇంకెప్పుడు మా ఇంటి దగ్గరికి రాకు అని చెప్పేసిందే. ఇంకా నేను బతుకున్నానంటావా? ఎవరి కోసమే ఈ అలంకారాలు, ఎవరి కోసం ఈ రెడీ అవ్వటం, ఎవరి కోసం ఈ లగ్జరీలు, ఎవరి కోసం మనం మన ఇష్టం వచ్చినట్టు బ్రతకటం, ఆ తాగుళ్ళు సిగరెట్లు ఇవన్నీ. మన పక్కన ఉండాల్సిన మొగుడికే మనం నచ్చట్లేదు. ఊళ్ళో వాళ్ళతో ఎటు మనం కాల్ జారి తప్పులు చేయలేము. మన కర్మకి మనం వాళ్ళతో ఓవర్ క్లోజ్గా ఉండటమే తప్పు. మనకంటూ కొన్ని హద్దులు పరుదులు ఉంటాయని మర్చిపోయి ఒక మగాడు ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నా మనం పాష్ నేచర్ అనే వాళ్ళతో మనం మోకాళ్ళ పైన చేతులు వేయించుకోవటం, నడువుల మీద చేతులు వేయించుకోవటం, బావి వరుసలు లేకుండా వాళ్ళతో డ్యాన్సులు చేయటం, మన భర్త తప్ప మనని చూడకూడనవన్నీ పరాయి మగాళ్ళకు చూపించేలా మన వస్త్రధారణ, మన మాట తీరు, మన అలవాట్లు ఉన్నప్పుడే మనం వాళ్ళ దృష్టిలో చచ్చిపోతాం. నీ బ్రతుకు నాశనం చేసుకోకు శోభ అని చెప్పి పంపించింది చంద్రిక. వచ్చే అత్తమామల దగ్గర పడి ఏడ్చిందే. నువ్వే వెళ్ళి వాడిని వెనక్కి తెచ్చుకోమ్మా, మారానని చెప్పి మేము చెప్పినా వాడు వినట్లేదు కదమ్మా అంది హేమలత. అన్న తర్వాత చివరికి శోభ బ్రతుకు ఏమైపోయిందంటే, చైతన్య ఎఫ్ఐఆర్ పెట్టుకున్న సుధ దగ్గరికి వెళ్ళి, నీ కాళ్ళు పట్టుకుంటాను, నా భర్తనే వదిలేసి వెళ్ళిపోవా నువ్వు, నీకు దండం పెడతాను, ఆయన లైఫ్లో నుంచి నువ్వు వెళ్ళిపోయే నా భర్తని నాకు ఇచ్చేవా అని అడిగితే, ఇది ఇంకా బాగుంది, రేపో మాపో నీకు విడాకులు ఇచ్చి అతను నన్ను చేసుకుందాం అనుకుంటున్నాడు, నీ కర్మ అదంతా. నువ్వు ఒళ్ళు పొగరెక్కి కండకావరంతో కళ్ళు మూసుకుపోయి నీ మొగుళ్ళలాంటి అందగాడిని, ఆస్తిపరుణ్ణి, కులమున్నోడిని, గుణమున్నోడిని నీ మొగుడేమి నేను ఎఫ్ఐఆర్ పెట్టుకుందాం అనుకున్నా నాకేమైనా వెంటనే లొంగాడనుకుంటున్నావా ఏంటి? అనుకోని పరిస్థితుల్లో ఒక రోజున అదుపు తప్పేంత తాగినప్పుడు తప్ప నీ మొగుడు నా మీద చెయ్యేసి కూడా క్లోజ్ అవ్వలేదు. అవుతున్నంతసేపు కూడా శోభ ఐ లవ్ యూ, శోభ ఐ లవ్ యూ అంటూనే ఉంటాడు ఆయన. ఈ రోజుకి కూడా నీ మొగుడు అలా తాగుడికి సిగరెట్లకి నాలాంటి ఒక దానికి బానిసైపోయాడంటే నీలాంటి భర్తకిచ్చిన ఆడవాళ్లే కాదా మాలాంటి వాళ్ళిళ్ళకి మొగుళ్ళు మగాళ్ళు రావటానికి కారణం? ఇంకా ఏమని ఆయన్ని రమ్మనమని చెప్పమంటావో? రేపో మాపో నేను ఆయన పిల్లల్ని కూడా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం, పోపో అని మెడబట్టి బయటికి గెంటేసింది సుధా శోభనే. దాంతో శోభ వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేసేసిందే. తప్పు నాదేనని క్షమించమని, నేను చాలా పెద్ద తప్పులే చేశానని, నా క్షమించరాని తప్పులని అత్తమామల్ని క్షమించమని, బావనే అక్కనే క్షమించమని అడిగి చైతన్యని తనకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోమని, సుధలాంటి వాళ్ళు కాదు, నిజంగా క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలు చాలామంది ఉంటారు, తనకి నా మనసుకు నచ్చిన అమ్మాయిని చూసి చేసుకోమని సూసైడ్ లెటర్ రాసి తను సూసైడ్ అటెంప్ట్ చేసింది. తీసుకెళ్ళి హాస్పిటల్లో వేసిన తర్వాత హేమలత గౌతమ్ కలిసి రత్నాకర్ని శుభని హాస్పిటల్లో ఉంచి చైతన్య దగ్గరికి వెళ్ళారు. తప్పతాగి మత్తులో పడిపోయాడు చైతన్య. కొడుకుని లేపి 4-5 బకెట్ల నీళ్లు పోసి చంపలు వాయించి ఆవిడ ముందు సుధకి నీకెంత కావాలో చెప్పు అని అడిగాడు గౌతమ్. అడిగితే అది కాదండి, వద్దు, నాకు చాలా కోపం ఎక్కువ, నేను ముక్కలుగా నరికేసైనా జైలుకి వెళ్ళటానికి సిద్ధపడతాను, కానీ ఇలాంటి పనులు నా తమ్ముడు చేస్తున్నాడని ఇప్పటికే మా అమ్మ నాన్న పరువు పోయి తల నేలవాలిపోయి ఉన్నారు. నీ వల్ల మేము అహత్పాతాళానికి వెళ్ళలేము, కాబట్టి నువ్వు మర్యాదగా
వెళ్ళిపోవటానికి ఎంత కావాలి, సింగిల్ పేమెంట్ అని చెక్కు రాసి ఇచ్చేసి ఈ క్షణమే నువ్వు వెళ్ళిపోవాలని సుధను పంపించేసి నీ ఫోన్ నెంబరు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ నీవు ఏది పనిచేయడానికి వీల్లేదు, ఇక్కడే నువ్వు మొత్తం తీసేసి వెళ్ళాలి అని ముందు చైతన్య ఫోన్నే అక్కడికక్కడే దిబ్బలో ఇసిరి కొట్టాడు గౌతమ్. ఇసిరి కొట్టిన తర్వాత చైతన్య మత్తులో నుంచి లేచిన తర్వాత చైతన్యం తీసుకొని వెళ్ళి ఏంట్రా ఇదంతా అని అడిగేసరికి కూర్చొని మోకాళ్ళ మీద వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేశాడు. నేను ఏ తప్పు కావాలని చెయ్యలేదన్నయ్యా, నా మనసు ఎంత ముక్కలైపోయిందో ఆలోచించావా నువ్వు అనేసరికి ముందు శోభ అవుట్ ఆఫ్ డేంజర్ అన్న తర్వాత కోలుకున్నాక ముందు శోభని ఇంటికి తీసుకొచ్చి చైతన్యం రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్చి టాక్సిక్ అయిపోయేంత తాగుడికి అలవాటైపోయాడు. ముందు ఆ తాగుడు మానిపించి ఆ స్మోకింగ్ మానిపించి తమ్ముడి చేత ఇక నువ్వు ఏ ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్ళాల్సిన అవసరం లేదులే అని గవర్నమెంట్ జాబ్కి రాయించి తన ఆఫీసులోనే తనతో పాటే తమ్ముడిని తీసుకెళ్తూ శోభకి బుద్ధి చెప్పి ఆ తర్వాత శుభ ఆఫీసులోనే శోభకు కూడా ఒక జాబ్ చూసే కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది, వెళ్ళి రమ్మనమన్న తర్వాత భార్యాభర్తల్ని ముందు ఆడమరికలు లేకుండా మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, తర్వాత ఎక్కడికైనా వెళ్ళి రండి, ఒకళ్ళతో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు అనుకోకుండా కూర్చొని కాంప్రమైజ్ అయ్యే మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సారీ చెప్పుకోండి, ఇవి జీవితాలు సినిమాలు కాదు, విడాకులు ఇచ్చేద్దాం వీడు కాకపోతే వాడు అది కాకపోతే ఇది అనుకోవటానికి తప్పులు చేయటానికి మీరేమి చిన్నపిల్లలు కాదు, మీరు కూర్చొని మాట్లాడుకొని ముందు మీ ప్రాబ్లంని మీరు సార్ట్అవుట్ చేసుకోండి అని చెప్పాడు గౌతమ్. ఆ తర్వాత కొన్ని రోజుల మౌనం. ఆ తర్వాత శుభే చైతన్యకి ఇలా ఉండొద్దు చైతన్య, ప్లీజ్ నువ్వైనా మాట్లాడు దాంతో అని చెప్పిందే. ఆ తర్వాత చైతన్య మాట్లాడబోయేలోపు శోభ ఐఎమ్ సారీ అని మోకాళ్ళ మీద కూర్చొని ఏడ్చేసిందే. నీ విలువ నాకు తెలియలేదు, నేను నిన్ను మా అమ్మ మాటలు విని చీప్ చేసేసాను, నేనే తప్పు చేశాను, నేనే నిజంగా క్షమించరాని తప్పులే చేశాను, అత్తయ్య మావయ్యని అవమానించాను, అక్క బావని హీనంగా చూశాను, నీ మనసు మరొక ఆడదాని దగ్గరికి వెళ్ళింది అంటే, నీ శరీరం తప్పు చేసింది అంటే, నువ్వు టాక్సిక్ అయిపోయేంత తాగుడికి అలవాటు అయిపోయావంటే అవన్నీ నా తప్పులే, స్మోకింగ్ స్మెల్లే పడని నీకు ఇంట్లో నేనంత స్మోక్ చేస్తున్నా అవన్నీ తీసి పడేసేవాడివే తప్ప ఏమనేవాడివి కాదు, నీకు మందు వాసన కూడా పడదు, అలాంటిది ఇంతమందికి బానిస అయిపోయావు, పరాయి ఆడవాళ్ళ వైపు నేనెంత తిట్టినా కొట్టినా అవమానించినా కన్నెత్తి చూడలేదు, నేనే అంత దిగజారిపోయే నిన్న ఆ స్థాయికి వెళ్ళేలా చేశాను, నన్ను క్షమించు చైతో, ఇక నుంచి ఎప్పుడూ అలా తప్పుడు పనులు చేయను, అక్కతో పాటు జాబ్కి వెళ్ళొస్తాను, పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం, నీకు పిల్లలంటే ఇష్టంగా పిల్లల్ని కందాం, ఇక నుంచి కలిసే ఉందాం, నేను ఇక నుంచి వంట పని ఇంటి పని నేర్చుకుంటాను, మనిద్దరం కలిసే చేసుకుందాం, ఇంకెప్పుడు నీ మనసు బాధ పెట్టను అన్న తర్వాత చైతన్య శోభని దగ్గరికి తీసుకొని వెక్కి ఏడ్చాడు. నేను చేసిన తప్పు చాలా పెద్దదే, నన్ను క్షమించు, నిజానికే భార్య తప్పుదారిలో వెళుతుందంటే భర్త కరెక్ట్ చేసుకోవాలి అనే దాంతోనే నేను నిన్ను చాలా భరించాను, చాలా సహించాను, కానీ నా ఓర్పు సహనాలు హద్దు వదిలేసేంత వరకే నువ్వు తీసుకెళ్ళావో, అవి చచ్చిపోయేంత వరకు నువ్వు నన్ను వదలలేదు, దాంతోనే నా లైఫ్లోకి తను వచ్చిందే, వచ్చినప్పుడు కూడా నేను తాగుడికి స్మోకింగ్కి అలవాటయ్యానే తప్ప తను నేను టచ్ చేయలేదు, అనుకోని ఒక క్షణంలో తనకి నాకు అలా జరిగిపోయిందంతే, ఇంకెప్పుడు నేను అలా ఉండను, ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కొన్నాళ్ళు మళ్ళీ ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నారు, లైఫ్ మొదటి నుంచి మొదలు పెట్టుకున్నారు, ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ ముందు క్లియర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు క్లోజ్ అయ్యారు, హనీమూన్కి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకున్నారు. ఫస్ట్ శోభే ప్రెగ్నెంట్ అయింది, ఫస్ట్ ఒక బాబు పుట్టాడు, తర్వాత మళ్ళీ ఒక 2 years గ్యాప్లో పాప పుట్టింది. పిల్లల్ని నేను చూసుకుంటాలేమ్మా అని హేమలత అన్నాక అత్తగారికి మామగారికి క్షమాపణ చెప్పింది, అక్కకి బావకి సారీ చెప్పింది. ఆ తర్వాత వెళ్ళి గౌతమ్
హేమలత, చైతన్య వీళ్ళంతా కలిసి వెళ్ళే డైరెక్ట్గా ప్రసాద్ సెకండ్ వైఫ్ రమ దగ్గరికి వెళ్ళే ఇంకా ఆవిడ్ని ఎంత శిక్షిద్దాం అనుకుంటున్నారండి అనేసరికి నేనంత దుర్మార్గురాల్ని కాదులేండి, నేనే వెళ్ళిపోతున్నాను మా పిల్లల దగ్గరికి అబ్రాడ్ అని చెప్పి ఆవిడ ఇంకా మారిందండి. ఆవిడ మిమ్మల్ని బాధ పెట్టదు, ఇంకా ఉన్నంతకాలం రెస్ట్ ఆఫ్ లైఫ్ ఇప్పుడైనా ఆవిడతో హ్యాపీగా గడపండి అని చెప్పి రమ ఫారెన్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక చంద్రిక ప్రసాద్ కాళ్ళు పట్టుకొని ఇంకెప్పుడు తప్పుడు పనులు చేయనండి, పద్ధతిగా ఉంటాను, మీ పెళ్ళంగా మీకు నచ్చినట్టే ఉంటానండి, ఏ క్లబ్బులకి వెళ్ళను, ఏ పబ్బులకి వెళ్ళను, ఏ మందు తాగను, సిగరెట్లు తాగను, ఇదివరకు ఇట్లా అబ్యూజ్గా ఇక నుంచి బట్టలు వేసుకోను, పద్ధతిగా సంసారపక్షంగా ఉంటానన్న తర్వాత అలా చంద్రిక ప్రసాద్ కాపురం సెట్ అయింది. ఆ తర్వాత గౌతమ్కి శుభకి కూడా ఫస్ట్ ఒక బాబు తర్వాత ఒక బాబు పుట్టారు. వీళ్ళు ఇక హేమలత దగ్గర పిల్లల్ని వదిలేసి కోడళ్ళిద్దరూ ఒకే ఆఫీస్కి, కొడుకులిద్దరూ ఒకే ఆఫీస్కి ఉద్యోగానికి వెళ్ళొస్తూ రత్నాకర్ గారు ఇప్పటికైనా కుటుంబం కుదుట పడిందని ఆయన ప్రశాంత పడ్డాడు. చంద్రిక ప్రసాద్ వారానికి ఒకసారి వీళ్ళింటికి వచ్చి వెళుతూ కూతుళ్ళని అల్లుళ్ళని రమ్మనమని పిలుస్తూ మనవాళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ ఒకవైపున హేమలత రత్నాకరు పిల్లల్ని చూసుకుంటూ ఇలా ప్రశాంతంగా వీళ్ళ జీవితాలు సాగిపోతూ ఈ కథ ఇలా కంచికి చేరింది. భార్యాభర్తల మధ్య థర్డ్ పర్సన్ రావటానికి కారణం అయితే భార్య లేదా భర్త ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. మూడో వ్యక్తులు మన ఇంట్లోకి వచ్చేంత, మన బెడ్రూముల్లోకి వచ్చేంత ఆడవాళ్ళు పరాయి ఆడవాళ్ళకి, మగాళ్ళు పరాయి మగవాళ్ళకి అతి చనువులు ఇస్తూ ఉంటారు కొంతమంది. స్నేహానికి కొన్ని హద్దులు ఉంటాయి. అవి హద్దులు మీరి పరిధులు ఎప్పుడైతే దాటతాయో ఆ స్నేహాలు చాలా దూరం వెళ్ళిపోతాయి. ఏదైనా లిమిట్గా ఉన్నంత వరకే అది మన ఆరోగ్యానికి మంచిది, కుటుంబానికి మంచిది, ఫ్యామిలీ లైఫ్కి మంచిదని గుర్తుపెట్టుకొని మెలగాలి. భార్యాభర్తల మధ్య మానసికంగా శారీరకంగా ఎప్పుడూ దూరాలు ఉండకూడదు. ఏ విషయం ఉన్నా కొట్టుకోవటం తిట్టుకోవటం ప్రతి సమస్యకి పరిష్కారం కాదు. కూర్చొని మాట్లాడుకోవాలి. ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అయిపోతుంది. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. ఒక బండికి కట్టిన రెండు ఎడ్ల లాంటి వాళ్ళు భార్యాభర్తలు కలిసి ప్రయాణం చేస్తేనే జీవితం అనే బండి సజావుగా సాగిపోద్ది. అది అర్థం చేసుకోవాలి. జీవితంలోకి అనవసరమైనటువంటి వ్యక్తుల్ని ఆహ్వానించే అనవసరమైన డిస్టర్బెన్సెస్ కొని తెచ్చుకోకూడదని చెప్పేదే ఈ కథ. విపరీత ధోరణి ఎవరికున్నా మానేయాలి. వ్యంగ్యం, అనవసరమైనటువంటి విపరీతమైనటువంటి మాటలు, వెటకారాలు, అనవసరమైనటువంటి అశ్లీలమైనటువంటి వస్త్రధారణ, అనవసరమైనటువంటి వ్యసనాలు, చెడలవాట్లు మనుషుల్ని ఒకళ్ళకొకళ్ళని దూరం చేయటమే కాదు లైఫ్లో అనవసరమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాయి. ఒకప్పుడు పడుతున్నారులే అని పెడుతూ ఉండేవాళ్ళు బాధల్నే. కానీ జనరేషన్ మారింది. మీరేది చేస్తే మేము అదే చేస్తాం అనే దానికన్నా మీకన్నా ఇంకొంచెం ఎక్కువే చేసి చూపిస్తాం అంటున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు. కాబట్టి కలిసి అన్యోన్యంగా కాపురం చేసుకుంటే లైఫ్ ఆనందమయం అవుద్ది. డిస్టర్బెన్సెస్ తెచ్చుకుంటే జీవితం నరకంగా మారిపోద్ది అనేదే ఈ కథ మనకి తెలియజేసే నీతి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జే. యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో తప్పకుండా కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.